ద్రుపదుడు 4 బంగారు రథాలను పాండవుల వద్దకు పంపాడు. అవి ఎక్కి పాండవులు ద్రుపదుని వద్దకు చేరుకున్నారు. వారికి ఎన్నో కానుకలు అందించి అతిథి సత్కారాలు చేశాడు ద్రుపదుడు. పాండవులు మాత్రం కేవలం కత్తులు, విల్లులు, బాణాలు మాత్రమే తీసుకొని మిగిలినవి మాకు వద్దు అని చెప్పారు. ద్రుపదుడు వారిని చూసి అసలైన రాజపుత్రులుగా నిర్ధారించుకున్నాడు. కానీ ఆ మాట వారి నోటితో చెప్తేనే బాగుంటుందని అనుకున్నాడు. ద్రుపదుడు ధర్మరాజు పక్కన కూర్చొని, అయ్యా, మీరు క్షత్రియుల, బ్రాహ్మణుల, గంధర్వుల అనే సందేహం ఉంది. నిజం తెలియకుండా నా కుమార్తెని ఇచ్చి వివాహం ఎలా చేస్తాను అన్నాడు ద్రుపదుడు. ఇక ధర్మరాజు నిజం దాచి ప్రయోజనం లేదని, ద్రుపద మహారాజా, మేము క్షత్రియులము, పాండురాజు పుత్రులము. నా పేరు ధర్మరాజు. వారు భీమార్జునులు, నకుల సహదేవులు. మత్స్యయంత్రాన్ని పడగొట్టింది నా తమ్ముడు అర్జునుడు. ఈమె మా తల్లి కుంతీదేవి అని చెప్పాడు ధర్మరాజు. ఆ మాటలు విన్న ద్రుపదుడు, నా చిరకాల కోరిక నెరవేరింది. విచిత్ర వీరుని మనవడు, పాండురాజు పుత్రుడు అయిన అర్జునుడు నాకు అల్లుడు కావడం ఎంతో సంతోషంగా ఉంది. నా కుమార్తెను అర్జునుడికి ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు ద్రుపదుడు. ఆ మాటలకు ధర్మరాజు, ద్రుపద మహారాజా, అలా ఎలా చేస్తారు? పెద్దవారిమైన 2 అన్నయ్యలు ఉన్నాం కదా, మా వివాహం జరగకుండా అర్జునుడికి వివాహం ఎలా చేస్తాము అన్నాడు. దానికి ద్రుపదుడు, పెద్దవాడవైన నువ్వే నా కుమార్తెను వివాహం చేసుకో, ధర్మబద్ధంగా ఉంటుంది అన్నాడు. అర్జునుడు తెచ్చిన భిక్షను 5గురుము పొందాలని మా తల్లి కోరిక. అందువల్ల ఈ కన్యను మేము 5గురుము వివాహం చేసుకుంటాము అన్నాడు ధర్మరాజు. ఆ మాటలకు ద్రుపదుడు ఆశ్చర్యపోయి, ఇది లోక విరుద్ధం కాబట్టి ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుందాము అన్నాడు ద్రుపదుడు.